అమరావతి రాజధానిలో ఒక పెద్ద ఐటీ సంస్థ రాబోతుందండి. కానీ దానికి కారణం లోకేష్ బాబు చొరవ వల్ల అమరావతికి ఒక పెద్ద ఐటీ కంపెనీ రాబోతోందని సమాచారం. ఇప్పుడు మనం దాని విషయంలో అప్డేట్ తెలుసుకుంటాం. ఇదైతే అమరావతి రాజధానికి సంబంధించినంత వరకు మరొక ప్రతిష్టాత్మక సంస్థ అని చెప్పుకోక తప్పదు. మనకు సాఫ్ట్వేర్ అంటేనే ప్రముఖంగా గుర్తొచ్చేది మెయిన్ సంస్థ, బహుళ జాతి సంస్థ అనేటువంటి మైక్రోసాఫ్ట్ అనేది ప్రతి ఒక్కరి మెదడుతో వస్తుంది. ఫస్ట్ ఐటీ అనగానే మైక్రోసాఫ్ట్ అనేది ఇది మల్టీనేషనల్ ఐటీ కంపెనీ. మన అమరావతి రాజధానిలో కూడా ఒక పరిశోధన కేంద్రం పెట్టబోతా ఉంది. అర్జెంటుగా అమరావతికి సంబంధించి 4,000 మందినో 5,000 మందినో ఎంప్లాయిస్మెంట్ తీసుకోవడానికి మౌలిక సదుపాయాలు అయితే లేవు. కానీ ప్రస్తుతానికి ఇక క్వాంటమ్ వ్యాలీ అనే దానికి శంకుస్థాపన అయితే చేయబోతా ఉన్న సందర్భంగా వచ్చే జనవరి 26 తారీఖు నుంచి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతా ఉన్నారు. ఏదైతే టవర్ కడతా ఉన్నారో క్వాంటమ్ వ్యాలీ విషయంలో దానికి డిజైన్లు కూడా ఫైనలైజ్ అవుతాయని చెప్తా ఉన్నారు. తొందరలో 1-2 రోజుల్లోనే ఈ టవర్ పూర్తయ్యే నాటికి 2-3 సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుంది. మనకు గతంలో హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మించే సమయంలో చాలా మంది విమర్శలు కారు కూతులు కూడా జరిగింది. ఆ తర్వాత 25 సంవత్సరాల తర్వాత మనం ఇప్పుడు తిరిగి చూసుకుంటే కనుక హైదరాబాద్ నగరంలో 10 నుంచి 14 లక్షల ఐటీ ఉద్యోగులు పనిచేస్తా ఉండడం మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం. 8 లక్షల మంది ఐటీఎస్ దానికి ఐటీకి అనుబంధ సంస్థలకు సంబంధించి పనిచేసే వాళ్ళని కూడా చూస్తూనే ఉన్నాం. ఆనాడు విమర్శలు చేసిన తెలివి తక్కువ వాళ్ళే ఇంత మార్పు చూసి ఇంత మార్పు వస్తుందని మేము అనుకోలేదని పశ్చాత్తాపడతాం. ఇప్పుడు అమరావతి రాజధాని విషయంలో పిచ్చి కూతలు కూస్తున్నటువంటి వాళ్ళు కూడా కాలమే సమాధానం చెప్పబోతోంది. ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ కానీ తెలివి తక్కువ సోషల్ మీడియా వ్యూవర్స్ కానీ వారందరికి మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయు కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే క్వాంటమ్ కంప్యూటింగ్ కంపెనీకి సంబంధించి ఐబిఎం, టీసీఎస్ తో కలిపి ఎల్ఎన్టీ వారి సహకారంతో, చెన్నై ఐఐటి సహకారంతో ఒక క్వాంటమ్ వ్యాలీ దానిలో ప్రత్యేక పరిశోధన కేంద్రాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దానికి భిన్నంగా క్వాంటమ్ వ్యాలీలో టెక్నాలజీ మీద ప్రత్యేకంగా మైక్రోసాఫ్ట్ అనేది ఒక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది. అయితే ఈ భవనం సొంతంగా మైక్రోసాఫ్టే నిర్మిస్తుందా లేదా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందా అనే విషయంలో ఈ రోజు రేపట్లో క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ రాగానే మళ్ళీ మనం వీడియో చేద్దాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.